మార్నింగ్ టైమ్ స్టోరీస్. కనబడని అత్త వినిపించుకోని కోడలు. ఆమె పేరు ప్రభావతి. ప్రభావతిది కొండాపురం అనే గ్రామం. ఆమెకు సరిగ్గా కళ్ళు కనపడవు. ప్రభావతి కోడలి పేరు సీతార. సీతారకు పుట్టి చెవుడు. సీతార భర్త రాజు. రాజు పొలం పనుల కోసం ఊరూరు తిరిగి కొన్ని నెలల వరకు ఆ ఊర్లోనే ఉంటాడు. పని పూర్తి చేసుకుని మళ్లీ ఇంటికి తిరిగొస్తూ ఉంటాడు. ఇక అన్ని రోజులు అత్తా కోడళ్ళిద్దరూ తంటాలు పడుతూ ఇంట్లోనే ఉంటారు. రాజు ఎప్పట్లాగే ఒకరోజు పనికి వెళ్లిపోతాడు. ఇంట్లో అత్తా కోడళ్ళు ఇద్దరూ ఉంటారు. ఒకరోజు ప్రభావతి, ఓసేయ్ ఎక్కడున్నావ్, కాస్త నా రాగి చెంబులో నీళ్లు తీసుకొనిరా అని పిలుస్తుంది. సీతారకి సరిగ్గా వినపడక, ఏంటత్తయ్య అంటున్నారు? రావి ఆకులు నీళ్లు కావాలా? ఎందుకు? వాటితో ఏమన్నా చేస్తారా ఏంటి? దీని చెవిటి మాలోకం, దీనికి వినపడదు, నాకు కనపడదు, సరిపోయింది. అప్పుడు సీతారా, ఎందుకత్తయ్యా చెవి కోసిన మేకలాగా అంత పెద్దగా అరుస్తున్నారు? నాకేమన్నా చెవుడా అని అంటుంది. అందుకు ప్రభావతి, చెవుడా? నీకు చెవుడు లేదుగానే, తొందరగా నీళ్లు తీసుకొనిరా అంటుంది. ఆమె వెళ్లి నీళ్లు తీసుకొచ్చి ప్రభావతికి అందిస్తుంది. ప్రభావతి నీటిని తాగి, ఏంటే నీళ్లు ఈరోజు చాలా చల్లగా ఉన్నాయి, ఏం చేశావు? నీళ్లతో చన్నీళ్ల స్నానం చేస్తారా? మీకిదేం పోయే కాలం? మంచుబడి చలికి వణుకుతుంటే పొద్దున్నే చన్నీళ్ల స్నానమేంటి? కొంచెమైనా బుద్ధుండాలి అంటూ తిడుతుంది. అబ్బా, దీనితో వేగలేకపోతున్నాను, ఒకటంటే ఇంకోటంటుంది. ఏంటత్తయ్యా నోట్లో గునుక్కుంటారు? కొంచెం పెద్దగా మాట్లాడండి. ప్రభావతి ఏం మాట్లాడకుండా పెదవులను ఆడుస్తుంది. అయ్యో, మీరు ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్యా? ఈరోజు పప్పులోకి మీకు అప్పడాలు ఖచ్చితంగా వేపుతాన్లేండి అంటూ లోపలికి వెళ్లిపోతుంది. నా కర్మ, ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నందుకో నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమెకు చిన్నగా గుండెలో నొప్పి మొదలవుతుంది. ప్రభావతి పెద్దగా అరుస్తూ, ఓసేయ్ కోడలా, నాకు గుండెల్లో నొప్పిగా ఉందే అంటూ అరుస్తూ ఉంటుంది. సీతారా వంటగదిలోంచి ఆమె అంటున్నది వింటూ, గుండెకాయ కూర ఈరోజు చికెన్ కాదుగా అత్తయ్యా, రేపు ఆదివారం కదా, రేపు తెచ్చుకుందాంలేండి. అయినా ఎప్పుడూ మాంసం అంటూ ఉంటారు. మసాలా ఫుడ్ అంత తినకూడదు, ఆ విషయం తెలియదా మీకు అని పెద్దగా వంటగదిలో ఉండి చెబుతూ ఉంటుంది. ఇంతలో పక్కింట్లో ఉంటున్న కావిడ ప్రభావతిని చూసి పరుగున అక్కడికొచ్చి, అయ్యో ఏమైందత్తయ్యా? అక్కడ బిళ్ళలుంటాయి, తొందరగా ఇవ్వమ్మా అని అంటుంది. వెంటనే అక్కడున్న బిళ్ళ తీసుకొచ్చి ఆమెకు ఇస్తుంది. ప్రభావతి దాన్ని వేసుకుని ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే వంటగది నుంచి సీతారా బయటకొచ్చి, ఏమైందత్తయ్యా అలా ఉన్నారు? నువ్వెప్పుడొచ్చావక్కా? ఓసే పిచ్చి మొకందానా, నీకు కొంచెమైనా బుద్ధుందా? కొంచెం సేపు ఉంటే మీ అత్త పైకి పోయేది. మనిషి ఏం చేస్తుందో తెలియలేదు. పెద్దగా అరుస్తూ గుండెపోటు వచ్చింది. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేది అని అంటుంది. సీతారకి ఏమీ వినపడక ఏడుస్తూ, మీరు కోపంగా నన్ను అరుస్తున్నారని అర్థమవుతుంది, కానీ మీరేమంటున్నారో అర్థం కావటం లేదు. అసలుకి నా వల్ల ఏదో పెద్ద పొరపాటే జరిగిపోయింది. ఏమైందత్తయ్యా అంటూ కూర్చుని ఏడుస్తుంది. పక్కింటామె పెద్దగా, మీ అత్తకి గుండెపోటొచ్చింది అంటూ పెద్దగా అరుస్తూ ఉంది. ఆ మాట వినగానే సీతారా, అయ్యో అత్తయ్య, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. మీరు సమయానికి ఇక్కడికొచ్చారు కాబట్టి సరిపోయిందక్కా, లేదంటే ఏం జరిగి ఉండేదో. అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అత్తయ్య? నాకు మా అమ్మ లేదు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను మా అమ్మని ఎవరిలో చూసుకోవాలి అంటూ ఏడుస్తుంది. ఊరుకో అంటూ చాలా బాధపడుతుంది. పక్కింటామ కూడా చాలా బాధపడుతూ, అత్తయ్య, సీతారా చాలా మంచిది, ఇందులో తప్పేం లేదు. భగవంతుడు ఆ లోపం పెట్టకపోతే తాను ఇలా అయ్యేది కాదేమో. అయినా ఒక చెవిటి మిషన్ పెట్టుకోవచ్చు కదా. అయ్యో, ఏం చెప్పమంటావు? చెవిటి మిషన్ పెట్టుకుంటే
అందరూ ఆమెను హేళన చేస్తారని వద్దు అంటుంది. మీరైనా సర్ది చెప్పండి. అవునత్తయ్య, మీ కంటి శుక్లాలు చేసుకుంటే మీకు కళ్ళు సరిగ్గా కనపడతాయి కదా అత్తయ్య అని అంటుంది. అందుకు ప్రభావతి, అమ్మో, ఆ డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆ శుక్లాలు తీయించుకోవడం నాకు చాలా భయం. అందుకే నాకు కళ్ళు కనబడకపోయినా పర్వాలేదని ఇలాగే ఉన్నాను. ఆ మాటలు విన్న ఆమె మనసులో సరిపోయారిద్దరు అని అనుకుని వాళ్లకి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇటు సితార జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు భోజనం కూడా చేయకుండా తన మనసులో, నేను మొండిగా మొండి పట్టుకొని కూర్చుంటే ఇలాగే ఉంటుంది. పక్కింటక్క చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే మా అత్తయ్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయేది. నేను చెవిటి మిషన్ పెట్టుకుంటాను. నలుగురు ఏమనుకున్నా పర్వాలేదు. నాకు నా కుటుంబం కంటే ఏదీ ఎక్కువనే కాదు అని అనుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ప్రభావతితో, అత్తయ్య, నేను చెవిటి మిషన్ పెట్టుకుంటాను. నాకు మీకంటే ఏదీ ఎక్కువ కాదు. నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు అని చెబుతుంది. ఆ మాటలు విన్న ప్రభావతి చాలా సంతోషపడుతూ, ఎన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పావే, త్వరగా ఆ పంజయ్. పంచాయతీ అవసరం లేదత్తయ్య, నేనే స్వయంగా వెళ్లి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుని వస్తాను. మా ఆయన వచ్చిన తర్వాత చెప్తా ఈ విషయం. ఇద్దరం కలిసే వెళ్తాంలేండి. ఆ మాటలు విన్న ప్రభావతి, అప్పటి వరకు దీన్ని ఇలాగే భరించాలనుకుంటా అని అనుకుంటుంది. రోజులు గడిచాయి. ప్రభావతి ఒకటంటే సీతార ఇంకొకటనటం అలవాటైపోతుంది. అలా ఉండగా ఒకరోజు రాజు ఇంటికి తిరిగొస్తాడు. అప్పుడతను ప్రభావతిని పలకరిస్తాడు. ఆమె చాలా సంతోషపడుతూ, ఓసేయ్ సీతారా, మీ ఆయన వచ్చాడు. కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తీసుకొనిరా. ఎంత పెద్దగా అరిచినా కోడలు బయటికి రాకపోవడంతో, సీతారా, ఏం చేస్తున్నావింట్లో? వినపడుతుందా సీతారా అని అంట. ఆ మాటలకి ఆమె లోపలి నుండి, పాపం ఎవరో బిచ్చగాడనుకుంటా, అన్నముంటే పెట్టు, అన్నముంటే పెట్టు అంటున్నాడు. ఒక్క నిమిషం బాబూ, అన్నం తీసుకొస్తున్నాను అని చెప్పి ప్లేట్లో అన్నం పెట్టుకుని బయటకొస్తుంది. బయటున్న భర్త రాజుని చూసి, ఏమండి, మీరెప్పుడొచ్చారు? ఆ బిచ్చగాడేడి? వస ఇచ్చమట్టి మా లోకమా, బిచ్చగాడు కాదే పిలిచింది, నేను. నీ చెవుడితో నా ప్రాణాలు తీస్తున్నావు. ఊరి భగవంతుడా, దీన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు. అందుకు సీతారా, ఏంటో వచ్చిన దగ్గర్నుండి మీకు ఆకలి, వేడివేడిగా భోజనం తయారు చేస్తాను, ఆగండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. రాజు తన తల్లివైపు చూసి, ఏమిటమ్మా దీని వాలకం? అప్పుడు ప్రభావతి, ఏం చెప్పమంటావు అని జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న రాజు, అమ్మా, నువ్విలా బాధపడుతున్నావని నా భార్య చెవిటి మిషన్ పెట్టుకోవడానికి ఒప్పుకుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెబుతాడు. అందుకు ప్రభావతి సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం రాజు సీతారతో, సీతారా, ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. త్వరగా తయారవు. యాక్టర్ దగ్గరికా? ఏ యాక్టర్ అండి? మీకు సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? దానికి రాజు తలబాదుకుంటూ, నా కర్మ. ఏంటండి, వర్మనా? రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికెళ్తున్నామా? అయితే ఇప్పుడే రెడీ అవుతాను, ఆగండి అని చెప్పి హడావిడిగా రెడీ అయి భర్త దగ్గరికి వస్తుంది. రాజు సితారను తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఏంటండి, యాక్టర్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు? డైరెక్టర్ వర్మ దగ్గరికి తీసుకెళ్తారేమో అని ఆశపడ్డాను. ఇంతలో డాక్టర్, చెప్పండి, మీ సమస్య ఏంటి? అబ్బే, సమోసాలు కాఫీ లాంటివి మేం తినము. అయినా సమోసాలు ఇవ్వడానికి ఇది క్యాంటీన్ కాదు కదా, హాస్పిటల్ లాగే ఉంది. క్యాంటీన్ని హాస్పిటల్ లాగా చేశారా ఏంటి? అయితే ఒక పని చేయండి, మీ దగ్గర ఏమున్నాయో లిస్టు చెప్పండి, లేదంటే మెనూ షీట్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఆ మాటలకి డాక్టర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. మీకు ఈపాటికే సమస్య ఏంటి అని అర్థమయ్యే ఉంటుంది. అర్థమైంది, మీ భార్యకి చెవుడు కదా? అందుకు రాజు అవునంటాడు. డాక్టర్ సీతారను పరీక్షించి ఒక చెవిటి మిషన్ని ఏర్పాటు చేస్తాడు. అమ్మా, నీకు వినపడుతుందా అని అంటాడు. సీతారకు వినపడటంతో ఆమె సంతోషపడుతూ, డాక్టర్, నాకు బ్రహ్మాండంగా వినపడుతుంది అని అంటుంది. దానికి రాజు కూడా చాలా సంతోషపడతాడు.
డాక్టర్కి డబ్బులిచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక ఇద్దరూ ఇంటికి తిరిగొస్తారు. సితారకి వినపడటంతో ప్రభావతి చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుండి సితార ప్రభావతి ఏది చెప్పినా వింటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు ప్రభావతి నడుస్తూ ఉండగా కాలికి ఏదో తగిలి కింద పడి పెద్దగా అరుస్తుంది. వెంటనే సితార అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో అత్తయ్య, మీకెందుకంత కష్టం? నేను వచ్చేదాన్ని కదా. ప్రతిదానికే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు బాలేదు. అందుకే నేనే నా పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అమ్మా, అలా అయితే నువ్వు కూడా కంటి ఆపరేషన్ చేయించుకో అమ్మా. నీకోసం నీ కోడలు చెవి మిషన్ పెట్టుకుంది. ఆమె కోసం నువ్వు ఆపరేషన్ చేయించుకోలేవా? ఆపరేషన్ నీ మంచి కోసమే కదా అని అంటాడు. అందుకు ప్రభావతి ఏమీ ఆలోచించకుండా ఆపరేషన్కి ఒప్పుకుంటుంది. కొన్ని రోజులకి ప్రభావతికి ఆపరేషన్ జరిగిపోతుంది. సీతార ప్రభావతిని చాలా బాగా చూసుకుంటుంది. మరికొన్ని రోజులు గడిచాయి. అత్తకి కళ్ళొస్తాయి. దాంతో ఇద్దరూ సంతోషంగా ఒకరికొకరు పనుల్లో సహాయం చేసుకుంటూ ఆనందంగా వాళ్ల జీవితాలు గడుపుతారు.